తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ. తెలంగాణలోని ప్రతి ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పండుగ బతుకమ్మ. ప్రపంచంలోనే ప్రకృతిలో సహజంగా లభించే రంగురంగుల పూలను దైవంగా భావించి పూలను పూలతోనే పూజించే ఏకైక పండుగే బ్రతుకనిచ్చే బతుకమ్మ పండుగను జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. అది కాకుండా మన పెద్దల నుండి సాంప్రదాయబద్ధంగా మనము ఆట పాట ఆడుకునే వాళ్ళం. ఒకప్పుడైతే ఒక పాట పాడితే ఒక 5 రోజుల దాకా అయిపోకపోతుండే. అలాంటి సాంప్రదాయాల్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దున్నుకుడు జరుగుతుంది. అదే కాకుండా మనకు పెద్దలు బతుకమ్మ వచ్చిందంటే మన అమ్మ వాళ్ళు మనకు బట్టలు పెట్టేది, మన అన్న వాళ్ళు మనకు బట్టలు కొనేది. మనం కూడా మనకు మనవాళ్ళు ఉంటే కూడా మనము వాళ్ళకు బట్టలు తీసుకోవాలని ప్రతి దసరాకు మనం బట్టలు తీసుకునేది. బట్టలు కానీ బంగారం కానీ పెట్టేది. అవన్నీ ఇప్పుడు ఒకప్పటి లెక్క ఇప్పుడు నడుస్తలేవు. మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి మనకు బతుకమ్మ అంటే మనకు గల్లీ నుంచి బతుకమ్మ అంటేనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. అంటే తెలంగాణ యొక్క ఉనికి, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియజేసింది మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రోజు మొదలై 9 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ పేరుగా నానపప్పు, ముద్దపప్పు బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ అనుకుంటూ ఇలా 9 రోజులు నిర్వహించుకుంటూ లాస్ట్ చివరిగా 9వ రోజు సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. సో ఆ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఈ మన తెలంగాణ ప్రజల లోపల ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా తొలి మలి దశ 2 సందర్భాల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే ఏ దశలో జరిగిన ఉద్యమంలో అయినా సరే బతుకమ్మను పేర్చడము, ఆ